హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. గుడ్ ఈవినింగ్. అందరూ కూర్చుంటే మనం ఈవెంట్ స్టార్ట్ చేసేసుకుందాం. చైర్స్ ఉన్నంత వరకు ప్లీజ్ కూర్చోండి. చైర్స్ లేని వాళ్ళు కెమెరాకి అడ్డు లేకుండా ఎక్కడైనా ఉండొచ్చు. ఓకే, సో ఎస్, మరొకసారి అందరికీ నమస్కారం. విశ్వం మూవీ టీజర్ లాంచ్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. Most importantly, the beautiful team of Vishwam, Srinu Vaitla garu, hearty welcome to you, TG Vishwaprasad garki, and Macho star Gopi Chand garu, hearty welcome to you, sir. Very happy to see you, and our beautiful Kavya Thapar, hearty welcome. So yes, Vishwam teaser ni manandariki చూపించడానికి ఎంటర్టైన్ చేయడానికి టీం అయితే సిద్ధంగా మన ముందుకు వచ్చేసారు. చాలా చాలా యాంటిసిపేటెడ్ కాంబినేషన్ ఇది అని చెప్పాలి, అండ్ చాలా సర్ప్రైజింగ్ కాంబినేషన్ అని కూడా చెప్పాలి. సీను వైట్లా గారు ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్ చాలా ఒక కంటెంట్, హ్యూజ్ అండ్ రిచ్ కంటెంట్ బేస్డ్ ఎంటర్టైనింగ్ మూవీతో మన ముందుకు రాబోతూ ఉన్నారు. వెరీ వెరీ ఎక్సైటెడ్. అండ్ అఫ్ కోర్స్ మ్యాచో స్టార్ గోపీచంద్ గారు ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక కొత్తదనాన్ని, అటు కామెడీ అవ్వచ్చు, టు యాక్షన్ అవ్వచ్చు, ఏదైనా కంటెంట్ అవ్వచ్చు, ఏదో ఒక విధంగా మనల్ని ఎంటర్టైన్ చేస్తూనే ఉంటారు, సర్ప్రైజ్ చేస్తూనే ఉంటారు. అలాంటిది వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా మన ముందుకు వస్తోంది అంటే డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులందరిలోనూ, విశ్వమంతా ఉన్న తెలుగు ప్రేక్షకులందరిలోనూ ఆ మాత్రం ఎక్సైట్మెంట్, యాంటిసిపేషన్ ఉంటూనే ఉంటుంది. మరి ఈ విశ్వం సినిమా ఎలా ఉండబోతోంది అనేది ఆల్రెడీ మనకి ఫస్ట్ స్ట్రైక్ ద్వారా ఒక స్ట్రైకింగ్ ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేసేసారని చెప్పాలి. అందరినీ రియల్గా బ్యూటిఫుల్గా సర్ప్రైజ్ చేసింది ఈ కాంబినేషన్ అని చెప్పాలి. ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దూకుడినైతే మనం అసలు బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ వాళ్ళ నుంచి వస్తూనే ఉన్నాయి. సార్ మొన్ననే స్వాగ్ చూసాము, మళ్ళీ ఇప్పుడు ఇమీడియట్గా విశ్వం కూడా వచ్చేస్తుంది. విశ్వం అంతా పీపుల్ మీడియా ఫ్యాక్టరీనే కనిపిస్తుంది. సో ఎస్, ఈ విశేషాల గురించి మనం ఇంకా చాలా చాలా మాట్లాడుకుందాము. బట్ దానికంటే ముందు ఐఎమ్ షూర్ అందరూ కూడా టీజర్ చూడడానికి ఎదురు చూస్తున్నారని నాకు అర్థమైంది. కాబట్టి ఆలస్యం చేయకుండా మన బ్యూటిఫుల్ టీమ్ ఏదైతే ఇక్కడ ఉన్నారో, విశ్వం టీం, వాళ్ళనే నేను లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. కొంచెం క్విక్గా మైక్స్ తీసుకుని పైకి వెళ్ళరా ప్లీజ్. టీజీ విశ్వప్రసాద్ గారిని, సీను వైట్ల గారిని, గోపిచంద్ గారిని అండ్ కావ్య థాపర్ టు జాయిన్ ద లాంచింగ్ ఆఫ్ టీజర్. అండ్ ఎస్, వేణు గారు, చిత్రాలయం స్టూడియోస్ వేణు గారు, ప్లీజ్ జాయిన్. టీం అందరినీ కలిసి లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. Yes, sir. Here we go. 3, Ready? 2, 1. Teaser launch. Thank you so much. Yes, అందరూ సెటిల్ అవ్వగానే లైట్స్ ఆఫ్ చేసి చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్. నాకు గీత ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప వేరే ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్. వాడు ఏదో కొంచెం మెంటల్ పేషెంట్ లా ఉన్నాడు. ఎవడో గోపి రెడ్డి, మీ అన్నయ్య బుల్లెట్ గారు అబ్బాయిని. నాకు జన్మనిపోయినా అనే మంచి జంట డ్రైవర్ ఇలాంటి పనికి మాలోడికి జంటలని ఇస్తారా? అవునా సాలే కూట్లే ఈ డబ్బుకి ఎలా గుర్తున్నా పట్టుకుంటా. ఇది మా ఇంటికి వచ్చేస్తే మా అమ్మ నాన్నలు కూడా నన్ను ఎప్పుడు కొట్టలేదు. డబ్బులు ఎక్కుంటారే, మామిడికి వెళ్ళలేదు, చాలాసార్లు కొట్టారు కదా. ఇసుకేసి కూర్చు కొట్టారు కానీ ముందుకు వచ్చి కొట్టలేదు.
ఓకే, వన్స్ మోర్ చూద్దాము టీజర్. టీజర్ ఇంకొకసారి ప్లే చేయండి ప్లీజ్. ఇండియా అప్పుల్లో 2వ స్థానంలో ఉండడానికి కారణం తప్పులు 5వ స్థానంలో ఉండడానికి కారణం నేను ఇక్కడ ఉండడానికి కారణం మోసమే. మీరు ఫైట్ చేసిన స్టైల్ చూస్తే మీకు మార్షల్ ఆర్ట్స్ బాగా తెలిసినట్టుంది సార్. నాకు గీత ఆర్ట్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ తప్ప నేను ఏ ఆర్ట్స్ పెద్దగా తెలియదు సార్. కొంచెం మెంటల్ పేషెంట్ లా ఉన్నాడు. ఎవడో గోపిరెడ్డి మీ అన్నయ్య బుల్రెడ్డి గారు అబ్బాయిని. నాకు జన్మదినమేగా అన్ని మంచి చేతులు ఇలాంటి పనికి మాలోడికి జన్మదినానికి ఇస్తారా? అవునా సాలే కూట్లే దమ్ముకే ఆనా చూస్తున్నా కొట్టుకుంటా. ఇది మా ఇంటికి పెట్టేస్తే మా అమ్మ నాన్నలు కూడా నన్ను ఎప్పుడు కొట్టలా. డబ్బులు కొట్టారని మామిడికాయలు లేదు చాలాసార్లు కొట్టారు కదా. తీసుకెళ్ళి కొట్టారు కానీ ముందుకు వచ్చి కొట్టలేదు. కొట్టారు తీసుకున్నాం. రేపు మాకు టైం వస్తుంది, మేము కొడతాం. వాడు మందు వేయినంత వరకే మహర్షి, మందు వేస్తే పిశాచి. వావ్, నిజంగా ఈ మధ్య కాలంలో ఇంత హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కామెడీ టీజర్ ని చూడలేదు అనే చెప్పాలి. ఎంత కంప్లీట్ గా అనిపిస్తుంది అంటే, అది కూడా డేట్ చూసారు కదా, అక్టోబర్ 11th ఇట్ ఈస్. అది కూడా మన దసరా పండుగ సందర్భంగా రిలీజ్ అవుతుంది కాబట్టి ఇంటిల్లి పాదికి సీను వైట్ల గారి ఎక్స్ప్రెస్ లో ఎంటర్టైన్మెంట్ అనే బర్త్ కన్ఫర్మ్ అయిపోయింది అనమాట. సో మనందరం జస్ట్ ఆ ఎక్స్ప్రెస్ ఎక్కి ఎంజాయ్ చేయడమే బాకీ. సో ఎస్, విశ్వం అంటూ ఈసారి మ్యాచో స్టార్ గోపీచంద్ గారు అంటేనే మన తెలుగు ప్రేక్షకులందరికీ తెలుసు. ఆ కట్అవుట్కి యాక్షన్ ఎంత బాగా సూట్ అవుతుందో, ఆయన ఎంటర్టైన్మెంట్ని కామెడీని కూడా ఈక్వల్గా పండించగలిగే ఫెంటాస్టిక్ పర్ఫార్మర్ అని. సో అటువంటి మ్యాచో స్టార్కి సీను వైట్ల గారు లాంటి ఒక కంప్లీట్ ఎంటర్టైనర్ని అందించే డైరెక్టర్ కాంబినేషన్గా తోడైతే ఇంకా ఆ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో మనందరం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ డెఫినెట్గా ఇప్పటి వరకు సీను వైట్ల గారి నుంచి వచ్చిన సినిమాలకి ఈ సినిమాకి కంటెంట్ పరంగా కూడా 2.0గా మా ముందుకు వస్తున్నారు అని అనిపిస్తోంది. అండ్ అఫ్ కోర్స్ ద విజువల్స్ కానీ, చేతన్ భరద్వాజ్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మనందరం వింటూనే ఉన్నాము. హ్యూజ్గా ఈ సినిమా కంప్లీట్ ఎంటర్టైనర్గా మన ముందుకు వచ్చేస్తోందని చెప్పాలి. సో ఎస్, యాజ్ యూజువల్ విశ్వం సినిమా ఫస్ట్ స్ట్రైక్ ఎలా అయితే మనందరినీ సర్ప్రైజ్ చేసిందో, టీజర్ కూడా అందరినీ ఆల్రెడీ అలరించడం స్టార్ట్ చేసేసింది అని చెప్పాలి. సో ఎస్, దసరా పండగకి రెడీ అయిపోండి, ఫ్యామిలీ అంతా కలిసి థియేటర్కి వెళ్ళి చూసి ఎంజాయ్ చేయడానికి. సో మరి ఆలస్యం చేయకుండా టీం మెంబర్స్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేస్తే వారి మాటల్లో విశ్వం గురించి తెలుసుకుందాము. సో ముందుగా ఐ థింక్ ఐ వుడ్ రిక్వెస్ట్ చేతన్ భరద్వాజ్ గారు, ద మ్యూజిక్ డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సో RX100 దగ్గర నుంచి తీసుకుంటే వినరో భాగ్యం, విష్ణు కథ, హరోం హర, ఇలాంటి గంగం గణేష, ఇలాంటి బోల్డ్ అన్ని సినిమాలకి తన మ్యూజిక్ ద్వారా నిలబెట్టేశారు అని చెప్పాలి. సో అటువంటి వండర్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు, ప్లీజ్ వెల్కమ్. యా, సో అలాగే వేణు గారిని సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతూ ఉన్నాము. చిత్రాలయం స్టూడియోస్ అధినేత వేణు దోనెపూడి గారు, టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. అలాగే రవి ప్రకాష్ గారు ఇందాక కనిపించారు, ఇప్పుడు ఇక్కడే ఉన్నట్టయితే వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆల్సో రిక్వెస్టింగ్ అవర్ బ్యూటిఫుల్ కావ్య థాపర్ టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్.
బ్యాక్ టు బ్యాక్ బ్యూటిఫుల్ మూవీస్తో మనందరినీ అలరిస్తున్నారు కావ్య థాపర్. ఏ ఇండస్ట్రీలో చూసినా కావ్య థాపర్ పేరే వినిపిస్తోంది ఈ మధ్య. రైటర్ ప్రవీణ్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ప్రవీణ్ గారు టు ప్లీజ్ జాయిన్ ది స్టేజ్. ఆల్సో గోపిమోహన్ గారు, కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్? శ్రీను వైట్ల గారి సినిమాలలో డెఫినెట్గా గోపిమోహన్ గారి డైలాగ్స్ కానీ ఆయన రైటింగ్ సహకారం కానీ మనందరికీ తెలిసిన విషయమే. గోపిమోహన్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా బ్యాక్ టు బ్యాక్ ఆ ఫ్యాక్టరీ నుంచి ప్రొడక్షన్ సప్లై అవుతూనే ఉంది, థియేటర్స్లో ఎంటర్టైన్మెంట్ని సప్లై చేస్తూనే ఉన్నారు. మరి అటువంటి పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. విశ్వప్రసాద్ గారు ప్లీజ్ వెల్కమ్. అండ్ ఎస్, మరి ఆలస్యం చేయకుండా విశ్వం అనే సినిమాతో విశ్వమంతా ఉన్న తెలుగు ప్రేక్షకుల్ని అలరిస్తూ విశ్వమంత సక్సెస్ని అందుకోబోతున్నటువంటి ఆ కాంబినేషన్ని టుగెదర్ స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము. లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ శ్రీను వైట్ల గారు అలాంగ్ విత్ మ్యాచో స్టార్ గోపీచంద్ గారు ఆన్ టు ద స్టేజ్. విశ్వం సినిమాతో అక్టోబర్ 11 నుంచి మన ముందుకు రాబోతున్నటువంటి ఫెంటాస్టిక్ కాంబినేషన్ శ్రీను వైట్ల గారు అండ్ గోపీచంద్ గారికి సాదరంగా వేదికపైకి ఆహ్వానం పలికేస్తున్నాము. హార్టీ వెల్కమ్ సార్. సో ముందుగా ఒక్క గ్రూప్ ఫోటో సార్, మీ అందరి మాటలు వినే ముందు. ఎడిటర్ అమర్ రెడ్డి గారు వేదికపైకి రావాల్సిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకేనా, డన్. థ్యాంక్ యూ సో మచ్. ఒక్కసారి మీ నలుగురిది ఒక ఫోటో కావాలి. కావ్య గారు ప్లీజ్ జాయిన్. యా, డన్. థ్యాంక్ యూ సో మచ్. సో ఎస్, ముందుగా అమర్ గారు మీరు స్టార్ట్ చేస్తారా? పర్లేదంటారా ఈసారికి? ప్రవీణ్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం అండి. సో విశ్వం ఫుల్ ఆఫ్ హాస్యం అండ్ మెనీ మోర్ ఎలిమెంట్స్. ప్లీజ్. సో శ్రీను వైట్ల గారి సినిమా గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఐ హ్యావ్ బీన్ ఫార్చునేట్ ఎనఫ్ టు ట్రావెల్ విత్ హిమ్ ఫర్ మోర్ దెన్ 12-13 years. సో పార్ట్ ఆఫ్ మెనీ సక్సెసెస్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ వన్ ఆఫ్ those movies once again. And thanks to Vishwa garu and my hero Gopichand garu, and wishing all the best to the entire team. సూపర్ అండి, థ్యాంక్ యూ సో మచ్. గోపిమోహన్ గారు, అయ్యో అంత మొహమాట పడుతున్నారు గొంత? అయ్యా ఓకే. ఆహా లేదంట. ఓకే అండి, చేతన్ భరద్వాజ్ గారు మీరు వచ్చేసేయండి, ఏ మొహమాటం లేకుండా మాట్లాడేసేయండి. అందరికీ నమస్కారం అండి. చాలా హ్యాపీగా ఉంది. ఒక అంటే నేను శ్రీను వైట్ల గారికి చాలా పెద్ద ఫ్యాన్ని. ఒక నోస్టాలజిక్ ఎక్స్పీరియన్స్, నాకు ఒక పెద్ద ఆపర్చునిటీ, ఇంత రెస్పాన్సిబుల్ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ శ్రీను వైట్ల గారు. నన్ను నమ్మినందుకు నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ విశ్వప్రసాద్ గారు అండ్ వేణుదోన్పూడి గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. బిలీవ్ చేశారు నన్ను. ఒక రెస్పాన్సిబుల్ ఒక అంటే నోస్టాలజిక్ ఎక్స్పీరియన్స్ నాకు ఎప్పుడూ ఇంత మంచి ఆపర్చునిటీ వస్తే చాలా బెస్ట్గా చేయాలి అని ఎప్పుడూ అనుకుంటూ ఉండేవాడిని. అండ్ ఒక ఎర్లీ కెరియర్లోనే ఇంత మంచి ఆపర్చునిటీ రావడం చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. అండ్ మీ అందరికీ డెఫినెట్లీ చాలా మంచి
మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుందని అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. మొత్తం స్కోర్ కూడా స్టార్ట్ అయింది, చాలా ఎక్సైటింగ్గా ఉంది. అండ్ గోపీచంద్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి. నిజంగా బిలీవ్ చేశారు, అందరూ బిలీవ్ చేయకపోయి ఉంటే డెఫినెట్లీ నేను ఒక వర్క్ని ప్రొజెక్ట్ చేయడానికి మంచి ఆపర్చునిటీ ఎప్పుడైనా ఉండాలి. సో ఇది రావడం చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాం. మీ అందరికీ సాంగ్స్ కూడా రాబోతున్నాయి నెక్స్ట్, డెఫినెట్లీ చాలా నచ్చుతాయని కాన్ఫిడెన్స్తో ఉన్నాం. థ్యాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ. Superb Bandi, we thoroughly enjoyed the background score for this and looking forward to watch the movie. Thank you so much. And now I request Venu Donapudi garu to please speak. Sir, please. Sir, మీరే సెంటర్కి రావాలి. అందరికీ నమస్కారం అండి. విజయదశమికి విజయ్ దుందుబి మోగించడానికి వీఆర్ కమింగ్ వెరీ సూన్. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ శ్రీను వైట్ల గారు ఫర్ గివింగ్ ద ఆపర్చునిటీ ఫర్ చిత్రాలయం లాంచ్. ఆయన చేతులు ఈస్ లైక్ గోల్డెన్ హ్యాండ్స్ అని ఇట్స్ బీన్ ప్రూవెన్ మెనీ టైమ్స్. అండ్ విత్ ద కాంబినేషన్ ఆఫ్ చిత్రాలయం అండ్ పీపుల్ మీడియా టుగెదర్, విశ్వప్రసాద్ గారు మంచి మనిషితోటి ఈ ప్రాజెక్ట్ చేయటం ఇట్స్ రియలీ గ్రేట్. అండ్ I think definitely we are giving a big hit, so all the fans be ready to see your star so on the big screen very soon. And the experience has been very good. So with the making of and observing Srinu Vaitla garu, how he has been worked so hard in different terrains and different things that we have done. So it's all for you. So you can enjoy the beauty of the film with the comedy mark of Srinu Vaitla garu. And it's going to be a great treat for all of you guys for the Dashara. Thank you very much, Andy. Superb Bandi, thank you so much. And yes, Kavya Thapar Matal Vinedama, our beautiful and talented heroine. Thank you. Andriki Namaskaram. Thank you everybody for being here today and joining us at the teaser launch and making this event much, much bigger than it was. I really want to thank Chitralayam Studios. It was my first time working with you and I hope many more films together. People Media, I'm back at home and they always never ever fail to make me feel like at home and very comfortable. So thank you sir, thank you so much. Thank you Shrinu sir for seeing me as Samira and giving me this opportunity. The first time we met, you were sure of me and I don't think there could be a bigger blessing than me for that. So thank you so much. And thank you sir for tolerating me from here and there and all my lame jokes from time to time on set. But I'm very grateful and thankful that I could share screen space with you and bust a move here and there and in Italy. So I'm very excited because this journey was a joy ride and you all can see it in the teaser. And just wait because this is just the beginning, and as and when you will see the trailer, the songs, you all will understand what we are bringing to the table. So for now, I'm just going to thank everybody, all the cast and crew for making Vishwam what it is today. And just excited for you all to see what's more to come. So Vishwam on 11th October, please do watch. Superb, thank you so much. And now I request People Media Factory Adhineta TG Vishwaprasad గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికి నమస్కారం అండి. సో నేను యూఎస్లో సినిమాలు స్టార్ట్ చేసినప్పుడు సార్ మీ సినిమాల నుంచే స్టార్ట్ చేస్తాను, అంటే డూయింగ్ సమ్ ఎగ్జిబిట్ అంటే సో వెంకీ నుంచి ఇప్పటిదాకా వి ఫాలో యూ అండ్ వీఆర్ వెరీ గ్లాడ్ టు ప్రొడ్యూస్ దిస్ మూవీ ద యాక్షన్ ఎంటర్టైనర్. సో గోపీచంద్ గారితో దిస్ ద సెకండ్ మూవీ వీఆర్ డూయింగ్ అండ్ ప్లాన్ టు డూ మెనీ మోర్. సో లుక్ ఫార్వర్డ్. థ్యాంక్ యూ. Absolutely sir, looking forward. Thank you so much. And Srinu Vaitla garu. అందరికీ నమస్కారం అండి. చాలా సంతోషంగా ఉంది, చాలా రోజుల తర్వాత విశ్వం ఫిల్మ్ టీజర్ లాంచ్. నేను ఇప్పుడు మాట్లాడడం కొంచెం కష్టం, నాకు ఏదైనా కంటెంటే ద్వారానే చెప్పాలని అనుకుంటాను. బట్ ఈ ప్రమోషనల్ ఈవెంట్స్లో ఎవరు కూడా ఎక్కువగా మాట్లాడేవాళ్ళు కనపట్లేదు కాబట్టి నేను కొంచెం మాట్లాడాల్సి వస్తుంది. విశ్వం అనే ఫిల్మ్ యాక్చువల్లీ నేను చాలా వింటాను, ఆడియన్స్ నా నుంచి అంటే నా సినిమాని ఎంత ప్రేమించారో, నా నుంచి ఏం కోరుకుంటారో అన్నీ విని 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 అలాగే ఈ మారుతున్న టైంని దృష్టిలో పెట్టుకుని ఒక ఫ్రెష్ థీమ్ని చాలా లేయర్స్ పెట్టి బ్లెండ్ చేసి ఒక ప్రాపర్ బ్లెండ్ ఉన్న ఫిల్మ్ని, కమర్షియల్ ఫిల్మ్ని తయారు చేయడం జరిగింది. ఈ జర్నీ, విశ్వం అనే జర్నీలో
నాకు అంటే ముందు నుంచి నాతో పాటు ఉన్న నా రైటర్స్ గోపిమోహన్ కానీ, భాను నందు కానీ, ప్రవీణ్ వర్మ కానీ, అట్లాగే ఒక డైరెక్టర్ అయిన కూడా చాలా సినిమాలు రైటర్గా పనిచేసిన ఉపేంద్ర ఎప్పుడు కావాల్సిన వచ్చి నాతో ఈ సినిమాకి పార్టిసిపేట్ చేయడం కానీ నేను ఎప్పటికీ మర్చిపోలేను. థ్యాంక్ యూ ఉపేంద్ర. అలాగే చేతన్ భరద్వాజ్ ఫస్ట్ టైం నాకు మ్యూజిక్ చేశాడు ఈ సినిమాకి. అంటే లాంగ్ టైం ఒక్కసారి నేను ఒక సిచ్యువేషన్ చెప్పి ఒక సాంగ్ చేయమన్నాను వేరే ఒక ఫిల్మ్ కోసం. తను అప్పుడు చాలా బాగా చేశాడు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు. బట్ నా మైండ్లో ఉండిపోయాడు అలాగే. అప్పుడు ఇంత పెద్ద స్కేల్ ఉన్న ఫిల్ము నీకు 2 సాంగ్స్ ఇస్తాను అవి చెయ్యి అని అన్నప్పుడు తనకి ఇచ్చాను. ఆల్టర్నేటివ్ లేకుండా 2 ట్యూన్లు ఇమ్మీడియట్గా ఓకే అని ఓకే అంటంతో తను ఈ సినిమాకి ఎంటర్ అయ్యాడు. అందరికీ నచ్చటం, గోపికి నచ్చటం, సో అలా జరిగింది. సో ఏ సినిమా అయినా సరే హీరో సపోర్ట్ లేకుండా ఏ డైరెక్టర్ కూడా తను అనుకున్న విధంగా సినిమా తీయలేడు. నేను ఈ సినిమా విశ్వం అనే సినిమాని ఇలా తీయగలిగాను. నన్ను ఎవరైతే నమ్మారో, ప్రొడ్యూసర్స్ అవ్వచ్చు, రైటర్స్ అవ్వచ్చు, అందరూ ఎవరైతే నమ్మారో, వేణుదోనిపూడి గారు ఫస్ట్ చిత్రాలం స్టూడియో ద్వారా సినిమా స్టార్ట్ అవుతాం, తర్వాత విశ్వ గారు, పీపుల్ మీడియా లాంటి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఈ సినిమాకి రావటం. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ వేణు గారు. అందరూ ఈరోజు ఈ అవుట్పుట్ చూసి చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉన్నారు అని అంటే నేను అనుకున్న తీయడానికి కారణం నాకు సపోర్ట్ చేసిన గోపి. థ్యాంక్ యూ సో మచ్ గోపి. అట్లాగే కావ్య తాపర్ నిజంగానే తను అన్నట్టు బాంబే నేను ఆడిషన్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసిన వెంటనే ఎవరు దేర్ ఇన్ ది ఫిల్మ్ అని చెప్పాను. అదే అలాగే అమ్మాయి చేసింది, చాలా ఎనర్జెటిక్గా చేసింది, చాలా బాగా చేసింది. అలాగే నాకు చాలా ఇష్టమైన విషయం కామెడీ. అంటే అలాగే ఈ సినిమాలో చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిల్మ్, ఇది చాలా పెద్ద స్కేల్ ఉన్న ఫిల్ము, బట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కామెడీ మిస్ కాకూడదని దాన్ని బ్లెండ్ చేయడానికి మేము చాలా ఆల్మోస్ట్ 7-8 మంత్స్ స్ట్రగుల్ అయ్యి హిలేరియస్ కామెడీని ఈ సినిమాలో, అంటే నా గత సినిమాలో ఎంతైతే కామెడీ ఉంటుందో అంతే ఉంటుంది, వీలైతే కొంచెం ముందు ఎక్కువ ఉంటుంది తప్ప తక్కువ అయితే మాత్రం ఉండదు. సో ఈ సినిమా దసరాకి అందరూ అంటే కుటుంబం అంతా కలిసి, ఫ్యామిలీ అంతా కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు అనే నమ్మకం నాకుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇంతకుమించి ఇంకెవరన్నా నేను థ్యాంక్స్ చెప్పడం మర్చిపోయింటే సారీ. అలాగే నాతో పాటు ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఈ సినిమాకి గుహన్, అంటే చాలా ప్యాషనెట్గా పనిచేశాడు. అంటే చాలా లొకేల్స్ చేసాం ఈ సినిమాకి. అంటే మటేరా, అంటే ఇటలీలోనే మటేరా, నేను ఎప్పుడు ఇంత ఎక్స్టెన్సివ్ అవుట్డోర్స్ చేయలేదు. మటేరా, రోమ్, మిలాన్, సర్దిని ఐలాండ్, గోవా, హిమాచల్ ప్రదేశ్, ఇలా చాలా ప్లేసుల్లో షూట్ చేసాం. చేయటం తర్వాత ఈ ట్రైన్, ఇవన్నీ చాలా కాంప్లికేటెడ్ వర్క్స్, ఇవన్నీ గుహన్ సపోర్ట్తో నేను చాలా ఈజీగా చేయగలిగాను. థ్యాంక్ యూ గుహన్. అట్లాగే ఈ సినిమా పెద్ద హిట్ కావాలని అనుక్షణం తపన పడే ఒక టెక్నీషియన్ మా అమర్. థ్యాంక్ యూ అమర్. వాళ్ళ గురువు వర్మన్ కూడా నేను ఇంట్రొడ్యూస్ చేశాను, అప్పటి నుంచి తనకు పరిచయం ఉంది తను. సో చాలా అనుక్షణం తపన పడతాడు సినిమా బాగుండాలని. థ్యాంక్ యూ అమర్. అట్లాగే ఇంకెవరన్నా మర్చిపోయింటే సారీ. అలాగే ప్రొడక్షన్ టీం కానీ. అండ్ ఇంకొకసారి నేను గోపి గురించి చాలా మాట్లాడాలని ఉంది, ఎందుకంటే ఇంకా చాలా ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి, చాలా ఈవెంట్స్ ఉంటాయి కాబట్టి మళ్ళీ రిపిటేటివ్ అవుతుంది, తర్వాత మాట్లాడతాను చాలా విషయాలు. విష్ణుప్రసాద్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ సపోర్ట్. వేణు గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. Thank you so much, sir. Very excited to watch the film, eagerly waiting. And Gopi Chand garu once again oka complete entertainer tho mana munduku vastunaru. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ విశ్వప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆయన లేకపోతే ఈ సినిమా అంతా స్మూత్గా అయ్యేది కాదు. థ్యాంక్ యూ అమిత్ సార్. అట్ ది సేమ్ టైం నేను శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలని ఆల్మోస్ట్ కొన్ని సంవత్సరాల నుంచి అనుకుంటా ఉన్నాను. ఇంతకుముందు ఎప్పుడో లాంగ్ బ్యాక్ ఒకసారి చేయాల్సింది వచ్చింది, కానీ అప్పుడు కుదరలేదు. బట్ ఎప్పుడెప్పుడు దొరుకుతుందని వెయిట్ చేశాను. కరెక్ట్గా ఒక 1 year బ్యాక్ ఆయన ఒక కథలో కలవటం, ఒక పార్టీలో కలవటం, సినిమా చేద్దాం అంటాం. ఇంకా అక్కడి నుంచి మా ఇద్దరు జర్నీ స్టార్ట్ అయింది. అంటే నిజం చెప్పాలంటే నేను ఇన్నేళ్ళు చేశాను డైరెక్టర్స్తో, మంచి డైరెక్టర్స్తో చేశాను. బట్ హీఈస్ వెరీ కంఫర్టబుల్ హీరో డైరెక్టర్. అంత అంటే ఒక హీరోని ఎట్లా చూపించాలి, ఎంత ప్లెజెంట్గా సెట్కి రాగానే ఏం కావాలి, అంత వెరీ క్లారిటీ ఉంది. అంటే ఎనీవే ఈస్ వెరీ సీజన్ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్, నో డౌట్ ఎట్ ఆల్. బట్ అంత మంచి డైరెక్టర్తో నేను ఎందుకు ఇన్ని సంవత్సరాలు చేయకుండా ఎట్లా మిస్ అయినా అని అనిపించింది. ఐ ఎంజాయ్డ్ విత్ యువర్ సార్ ది హోల్ జర్నీ. డెఫినెట్గా ఇంకా మరిన్ని సినిమాలు చేయాలి మీతో. డెఫినెట్గా సినిమా చాలా బాగా వచ్చింది. అంటే నేను ఏదైతే నాకు యాక్షన్ ఉంది ఎట్లానో ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ మంచి ఇష్టం. శ్రీను గారు అయితే దాంట్లో మాస్టరు.
ఈ సినిమా మొత్తం ఆ స్కేల్, అంత పెద్ద స్కేల్లో కూడా ఎంటర్టైన్మెంట్ ఆయన మార్క్ మిస్ అవ్వకుండా ఎవ్రీ ఫ్రేమ్లో ఎవ్రీ 10 minutesకి నవ్వు కంటిన్యూస్గా వస్తూనే ఉంటుంది. డెఫినెట్గా మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు, ఎందుకంటే నేను డబ్బింగ్ చూసేటప్పుడే నవ్వుకుంటా కూర్చున్నాను అంత ఫుల్ సినిమా. డెఫినెట్లీ పీపుల్ ఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద మూవీ. అట్ ద సేమ్ టైం కావ్య చాలా బాగా చేసింది. అట్ ద సేమ్ టైం చేతన్ ఇట్స్ నాకు ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అంతా. యువర్ సౌండింగ్ వాజ్ వెరీ గుడ్. సాంగ్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం ఈ సినిమాకి వర్క్ చేసిన గోపి మోహన్, ఎందుకంటే నాకు లక్ష్యం నుంచి లక్ష్యం లౌక్యం, మళ్ళీ ఈ సినిమా డెఫినెట్గా డెఫినెట్గా మంచి హిట్ అవుతుంది, నో డౌట్. ఐ వెరీ కాన్ఫిడెంట్. ద హోల్ టీమ్ వర్క్ వెరీ హార్డ్. థ్యాంక్ యూ ఫర్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ గోపిచంద్ గారు. మీరందరూ మాట్లాడాలనుకున్నవన్నీ మాట్లాడేశారు, కానీ టీజర్